నమస్కారం మేడం, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నామండి. జై శ్రీరామ్. ఓకే. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఎలా ఉందండి? కేంద్రంలో బీజేపీ పరిపాలన గత 10 సంవత్సరాల నుంచి బాగానే ఉందండి. ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించి ప్రతి ఒక్క పథకాలు మేమే ఇస్తున్నామంటూ చెప్పుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్లీ ప్రభుత్వం కూడా అన్ని మేమే ఇస్తున్నామని అంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. కానీ ప్రతి ఒక్క పథకాలు కేంద్రం నుంచే వస్తున్నాయండి. పథకాలకు సంబంధించి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వారిగా చూస్తే సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ప్రతి ఒక్క నిధి కూడా సెంట్రల్ ఫండేనండి. కరోనా వ్యాక్సిన్కి సంబంధించి మనం 3rd దశలో ఉండింటిమి. అసలు బతుకము అన్న స్టేజ్లో ఉన్నప్పుడు మోదీ గారు టీకాలు అందించి ప్రతి ఒక్కరికి టీకాలు వెళ్ళాలా అని చూసిండు. అది కుల మత భేదాలు లేకుండా టీకాలు ఇవ్వడం, అది మనం బయట కొంటే అది 10,000 కాదు 20,000 పెట్టైనా కానీ బతకాలన్న ఆశతోని మనం కొంటుంటిమి. కానీ పేదోళ్ళు ఉంటారు అన్న కోణంలో వెళ్ళి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఉచిత టీకాలు ఇవ్వాలా, ప్రతి ఒక్కరికి చెందాలా అది అని చెప్పేసి మోదీ గారు వేశారండి. పట్టణాల నుంచి పడితే పల్లె వరకు కూడా ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి ఉంది. ఇక్కడ చూడు, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోదీ గారు వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కొంతమంది అంటున్నారు 300 సీట్లు వస్తేనే గొప్ప అని. మేము అట్లా కాదు, 400 సీట్ల పైన సీట్లు వస్తాయి, భారీ మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం ఉందండి. 1, 2 కావండి. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, 3 తలాక్ కానీ, ఆర్టికల్స్ 370, GST, సుకన్య యోజన, ధన్జన్ యోజన, ప్రతి ఒక్కరికి ఖాతా ఉండాలన్న కోణంలో ధన్జన్ యోజన అని పథకాన్ని తెచ్చారు. ఇండ్ల నిర్మూలన, ప్రతి ఒక్క దగ్గర ఇండ్ల నిర్మూలనకు సంబంధించి సెంట్రల్ ఫండింగ్. సడక్ యోజన కింద ప్రతి ఒక్క దగ్గర రోడ్లు, మరుగుదొడ్ల నిర్మూలన, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, ప్రకృతి వనాలు. కంపల్సరిగా మోదీ గారి పాలన వస్తుంది, నమ్మకంగా చెప్తున్నాము. మహిళలకు తెచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాల గురించి మహిళలే చెప్తున్నారు. కుల మత భేదాలు లేకుండా ముస్లిమ్స్ కానీ చాలామంది ముస్లిమ్స్ ముందుకు వస్తున్నారు. మాకు వేసినది 1 3 తలాక్ వల్ల మేము బాగుపడ్డాము, మోదీ గారి మళ్ళీ రావాలి, మోదీ గారి పాలన మళ్ళీ జరగాలి, అట్లయితేనే బాగుంటుంది అని అంటున్నారు. భారతదేశాన్ని వేరే దేశాల నుండి అనగదొక్కాయండి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి భారత్ వైపు కన్నెత్తి చూస్తున్నాయి అని అంటే అది మోదీ గారి వల్లనే సాధ్యమైంది. అగ్రరాజ్యాలు అమెరికా కానీ, జపాన్, రష్యా, ఇక్కడ ఉన్న అక్కడ ఆ దేశాల మటుకు ఇటు భారత్ వైపు చూస్తున్నాయని అంటే ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి ఎలా జరుగుతుంది అని మరి స్వయంగా వచ్చి ఇక్కడ తెలుసుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తున్నారు, ఇక్కడ భారత్లో ఇంత ముందుకు ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూసి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. 3వసారి బీజేపీని గెలిపించుకుంటే మొదటి స్థానానికి వస్తుందని అనుకుంటున్నాము, నమ్మకం కూడా ఉంది. ఖచ్చితంగా వస్తుంది. అది మోదీ గారి వల్లనే సాధ్యమవుతుంది, భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుంది అని అనుకుంటున్నాము. ఒకటి యూపీలో ఉంది, బీజేపీ ప్రభుత్వమేనండి. అక్కడ ఏ అవినీతి జరిగినా యోగి ఆదిత్యనాథ్ గారు వెంటనే తొందరగా స్పందించి ఆ విషయంపై వెంటనే అలర్ట్ అయ్యి అది ఏం జరిగింది ఏందని తెలుసుకొని వెంటనే చర్య తీసుకుంటున్నారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ఎలాంటి అరాచకాలకు ఒడిగట్టరని అనుకుంటున్నాము. ఖచ్చితంగా 2028లో బీజేపీ జెండా ఎగరేస్తాము తెలంగాణలో. ఇప్పటికి మట్టుకు నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుంటాము అని చెప్తున్నాను.